అంటే ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, జస్ట్ యాజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ are terminated and separated by a period and a dot, statements are terminated with a semicolon. Okay, that is one thing. Expressions are evaluated to produce a value. Expressions are evaluated to produce a value, but statements are executed to make something happen. Statements are executed to make something happen. సో ఇవి ఎలా ఉంటాయి స్టేట్మెంట్స్ అంటే అనంటే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అని కూడా ఉంటాయి. ఓకే, సో ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అని అంటే ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకోండి, గ్రీటింగ్ ఈజ్ ఈక్వల్ టు హెలో ప్లస్ నేమ్, అలాగే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ స్టార్ ఈక్వల్ టు 3. ఇవి స్టేట్మెంట్సే, కాకపోతే ఇవి ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటాం. వీటిలో ఉన్నది ఎక్స్ప్రెషన్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్. కౌంటర్ ప్లస్ ప్లస్ అని ఉంది, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్. ఇది ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ అ స్టేట్మెంట్. డిలీట్ ఓ డాట్ ఎక్స్, దీని గురించి మనం మెల్లగా తెలుసుకుంటాం. ఆబ్జెక్ట్ లోపల ఒక ప్రాపర్టీని డిలీట్ చేయడానికి అదలాగా యూస్ చేస్తాం. రెండో రకమైన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫంక్షన్ కాల్స్ ఆర్ అనదర్ మేజర్ కేటగిరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. అంటే అవి ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్మెంట్స్ కూడా. ఓకే, సో అలర్ట్ ఆఫ్ గ్రీటింగ్, ఇక్కడ ఏమంటున్నాం మనము, ఇది ఒక ఫంక్షన్ కాల్ అనమాట. దీన్ని ఫంక్షన్ కాల్ అంటాం. ఇది ఒక పని చేస్తుంది. సో ఇది పని చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఒక వాల్యూని కూడా ఇవ్వగలుగుతుంది. విండో డాట్ క్లోజ్, ఇది పని చేస్తుంది, అంటే ఆ ప్రజెంట్ విండోని క్లోజ్ చేసేస్తుంది. వీటిని ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఎక్స్ప్రెషన్స్ రాసినట్టే ఒక స్టేట్మెంట్గా రాసుకోగలుగుతున్నాం మనం. ఓకే, సో ఫంక్షన్ కాల్స్ ని కూడా మనము ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటాం. బేసిక్గా అవి ఎక్స్ప్రెషన్. If you like the video, please share, subscribe and like our channel. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.